అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'ప్రేమ'. రచించిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఎలా ఉందిరా పెళ్ళికూతురు? కొడుకు గదిలోకి రాగానే లలితమ్మ గారు ఆదుర్దగా అడిగింది. ఆవిడ కళ్ళల్లో అనూహ్యమైన భయం కనిపిస్తుంది. ఎంత అణుచుకుందామనుకున్నా మనసులో కలిగిన ఆత్రం కంఠంలో లీలగా బయటపడక మానలేదు. బాగాలేదమ్మా. రాజు సరాసరి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికెళ్ళి టై విప్పుకుంటూ అన్నాడు. అద్దంలో వెనక నుంచి కనిపిస్తున్న ప్రతిబింబంలో తల్లి ముఖంలో ఆదుర్త ఎగిరిపోవటం, కనుబొమ్మల మధ్య సన్నగా పడిన ముడి విడిపోయి ప్రసన్నం కావటం అతను గమనించకపోలేదు. ఏం పిల్ల రంగు తక్కువ? పచ్చటి పసిమి కాదు గాని మంచి రంగే. మరి మరి కనుముక్కు తీరు బాగాలేదా? అదేం లేదు, పర్వాలేదు. చాలా లావుగా ఉందేమిటి, లేక మరీ సన్నగా పుల్లలా ఉందా? రెండూ కాదు, ఎత్తుకు తగిన లావుతో సమానంగా ఉంది. ఆవిడ కళ్ళు మళ్ళీ అదోలా అయ్యాయి. కొడుకు వంక అనుమానంగా చూసింది. ఎందుకు నచ్చలేదు? ఈసారి ఆవిడ కంఠం అంత దృఢంగా లేదు. ఎందుకో నచ్చలేదమ్మా. నచ్చలేదని అక్కడే చెప్పి వచ్చేశాను. వచ్చి కుర్చీలో కూలబడి బూటు విప్పుకోవటం ప్రారంభించాడు. అలా ఉన్నావేరా? కొద్దిగా అలసటగా ఉంది. అమ్మా, ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ కావాలి. లలితమ్మ గారు లేచి వెళ్ళింది. రాజముఖంలో అంతవరకు బలవంతాన అంచుకున్న నిట్టూర్పు బయటకొచ్చింది. ఆ అమ్మాయిని చూసి ఇంటికి వచ్చేస్తుంటే ఇలా గాఢంగా నిట్టూర్పు వదలాలనిపించటం ఇది 4వసారి. ఆవేదన్ని సూచించే ఆ నిట్టూర్పు పెళ్లికూతుర్ని కాదన్నందుకు కాదు. నిజానికి అతనసలు పెళ్లికూతురు ఎలా ఉందో సరిగ్గా చూడనేలేదు. మాటిమాటికి నిమిషానికి 1000 సార్లు పెళ్లికూతుర్ని తీసుకొచ్చి కూర్చోపెడుతున్న సుజాతే గుర్తుకొస్తోంది. గదిలోకి రాగానే యథాలాపంగా తలెత్తి తన వైపు చూసిన సుజాత ఉలిక్కిపడటం, వెంటనే పాలిపోయిన ముఖంతో గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయిన దృశ్యం చురకత్తిలా సున్నితమైన అతని హృదయాన్ని నిర్దాక్షిణ్యంగా చీల్చేస్తోంది. తను చూడబోయే పెళ్లికూతురు సుజాతకి తెలిసిన వాళ్ళని, అక్కడ సుజాత కూడా ఉంటుందని తనేమైనా కలగన్నాడా? సుజాత లేకపోయినా తను పెళ్లికూతురు నచ్చలేదని చెప్పేవాడని సుజాతకి ఎలా తెలుస్తుంది? ఎవరు నచ్చ చెప్తారు? సుజాత తప్ప మరే స్త్రీ తనకు అవసరం లేదని, కనీసం నీడ చూడటానికి కూడా ఇష్టపడడని, కేవలం తల్లిని తృప్తిపరచటానికని ఈ సంబంధం చూడటానికి వచ్చాడని ఏ దేవతలు సుజాత అర్థం చేసుకునేలా వివరిస్తారు? పెళ్లి చేసుకోవాలని లేదు సుజా. ఒకవేళ చేసుకుంటే నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను. నా మాట నమ్ము అని ఆ రోజు ఆఖరిసారి విడిపోయే ముందు తను చేసిన వాగ్దానం ఇప్పటికీ మనసులో అలాగే చెక్కు చెదరకుండా ఉందని, అది సత్యమని ఇప్పుడు చెప్పినా సుజాత నమ్మదు. ఆ రోజు ఆఖరిసారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కళ్ళ ముందు మెదిలింది. పెళ్లి చేసుకోననటానికి కారణమేంటో చెప్పు? సుజాత సూటిగా అడిగింది. కారణమంటూ ఏమీ లేదు, నాకిష్టం లేదంతే ముభావంగా అన్నాడు రాజు. అంతకంటే ఇంకేం చెప్తాడు? నేను పెళ్లి చేసుకోవటం మా అమ్మకిష్టం లేదు. అందులో నిన్ను భార్యగా పొందటం అసలే భరించలేదని ఎంత ప్రాణంగా ప్రేమిస్తే మాత్రం సుజాతకి ఎలా చెప్తాడు? ఇష్టం ఎందుకని లేదు? కారణం ఫలానా అని చెప్పలేను. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఒకటి చెప్పు చాలు. చెప్పనందువల్ల ప్రయోజనం లేదు కదా. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది. సుజాత మోకాలి మీద గెడ్డం అంచుకుని పచ్చటి గడ్డి చేతితో వేగంగా పీకుతుంది. రాజు 2 చేతులు వెనక్కి వాల్చి కూర్చుని దూరంగా ఇసుకలో ఆడుకుంటున్న పిల్లల వైపు రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. సుజాత చటుక్కున తలెత్తి, అయితే ఇన్నాళ్ళు ఈ చనువుకు అర్థమేంటి అంది. క్షణంసేపు ఎర్రపడిన ముఖంలోకి లోతుగా పరీక్షగా చూసిన రాజు వెంటనే చూపులు తిప్పేసుకుంటూ, ఇంకెప్పుడైనా సమాధానం చెప్తాను, ఇప్పుడు కాదు అన్నాడు. నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటావనే ఉద్దేశంతోనే నీతో ఇంత చనువుగా మెలిగాను. అన్నయ్య తెచ్చిన సంబంధాలన్నీ ధైర్యంగా తిరస్కరించాను. వదిన్ నన్ను హెచ్చరిస్తూనే ఉంది, అయినా వినకుండా పెడచెవిన పెట్టాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను నిలదీసి అడిగితే నేనేం జవాబు చెప్పాలి? తనలో తను అనుకుంటున్నట్టుగా అంది. అలా కాదు సుజా, నన్ను భార్యగా పొందాలనే ఊహలేనివాడివి. మొదట్లోనే నన్నెందుకు హెచ్చరించలేదు? పైనుంచి ఆప్యాయత నటిస్తూ నన్నెందుకు రెచ్చగొట్టావు? నా మాట విను సుజా. ఇంకేం వినాలి? చెప్పదలుచుకున్నదేదో చెప్పేశావుగా. సుజాత దూరంగా అస్తమిస్తున్న అరుణబింబం కేసి రెప్ప వాల్చకుండా చూస్తోంది.
కింద పెదవి పంటితో నొక్కి పట్టడంతో కళ్ళల్లో నీళ్లు తిరగనివ్వకుండా నిగ్రహించుకుంటుందని స్పష్టంగా తెలుస్తుంది. మనసులో కలిగిన విషాదం కళ్ళలోనూ కోపం కనుబొమ్మల మధ్య తొంగి చూస్తున్నాయి. సుజా! రాజు చెయ్యి చాచి దగ్గరికి లాక్కోబోయాడు. బలంగా విదిలించి కొట్టింది. ఈ తిరస్కారానికి కలిగిన కోపాన్ని రాజు నిగ్రహించుకున్నాడు. బ్రతిమాలుతున్న ధోరణిలో, అన్నయ్యకి వదినికి ఏం చెప్పాలి అని నువ్వేమీ బాధపడనవసరం లేదు. నాకంటే అన్ని విధాలా యోగ్యుడైన మనిషిని నీకోసం నేను వెతుకుతాను అన్నాడు. సుజాత చురుగ్గా తల తిప్పి అతని వైపు చూసింది. నిజం సుజా, నా మాట నమ్ము అన్నాడు. అయ్యో పాపం, ఎంత త్యాగం చేస్తున్నారో. నవ్వులాట కాదు సుజా, నేనే ఆ సంగతి నీకు గుర్తు చేయాలనుకుంటున్నా. నువ్వు పెంకిగా మాట్లాడితే ప్రయోజనం లేదు. నన్ను అర్థం చేసుకో. అసలు మన పరిచయం ఇంతవరకు రానివ్వటం నాదే తప్పు. సుజాత దెబ్బతిన్నట్టు చూసింది. అదే నేను అడుగుతుంది. ఈ విషయం ఈరోజు నీకు కొత్తగా గుర్తు రావటానికి కారణమేంటి? రాజు సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు అయిన తర్వాత, నాకిప్పుడు కొద్దిగా అర్థమవుతోందిలే అంది. ఏంటన్నట్టు చూశాడు. మీ అమ్మ బ్రతికుండగా నీకీ పెళ్లి కాదు. సుజా, నిజం చెప్తున్నా. ఈ అనుమానం నాకు మనసులో మొదట్నుంచి కొద్దిగా లేకపోలేదు, కానీ నీ మాటలు, నా పట్ల నువ్వు చూపే ఆప్యాయత చూసి ధైర్యం తెచ్చుకున్నాను. నువ్వు నన్ను చేసుకున్నావనే ఈర్ష్యతో కానీ, నిన్ను పొందలేకపోయాననే దిగులుతో కానీ అంటున్న మాటలు కావు. నీకు పెళ్ళైతే ఆవిడికి దూరం అవుతావేమోనని ఆవిడ భయం. పాపం, ఇంత మంచి వ్యక్తిత్వం గల నీ మీద నమ్మకం లేకపోవడం నీ దురదృష్టం. నోర్మూయ్ సుజా, నవ్వుతూనే కసిరాడు. ఓ విధంగా ఆలోచిస్తే నా రాత బాగుండబట్టే నీ భార్యని కావటం లేదేమో. పోనీ అలాగే అనుకో. రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కోబోయాడు. సుజాత కళ్ళల్లో ఎర్రజీరలు తొంగి చూశాయి. కోపం, నిర్లక్ష్యం ఉట్టిపడుతున్న కంఠంతో, పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేని ఆడపిల్లని ముట్టుకోవటానికి సిగ్గులేదు అంది. వెంటనే చెయ్యి వదిలేసిన రాజు తెల్లబోయినట్టు చూశాడు. సుజాత లేచి బట్టలు తులుపుకుంటూ వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. అతను మళ్ళీ సుజాత చేతిని అందుకుంటూ, వెళ్లే ముందు నా ఈ ఒక్క మాట విను. నిన్ను చేసుకోకపోతే జీవితంలో నా పెళ్ళే జరగదు. ఇంకే స్త్రీ నాకు అవసరం లేదు. నువ్వు శారీరకంగా దూరమైనా మానసికంగా నా దగ్గరే ఉంటావు అన్నాడు. సుజాత క్షణంసేపు అతని కళ్ళల్లో దేన్నో వెతుకుతున్నట్టు చూసి మెల్లగా చేయి విడిపించుకుంటూ, నాకు శరీరం మనసు రెండూ ఒకటే రాజు. ఒకరి దగ్గర శరీరం, మరొకరి దగ్గర మనసు ఉంచుకునే మనిషిని కాను నేను. రెండు పడవల్లో చెరోకాళ్ళు పెట్టడం నాకు చేతకాదు. వస్తాను. రాజు చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాడు. అతనికి కనీసం లేచి సుజాతని బస్టాప్ వరకు పంపాలన్న ధ్యాస కూడా లేదు. సుజాత వెళ్ళిపోయింది. జీవితంలో నుంచి శాశ్వతంగా నిష్క్రమించింది. ఆఖరిసారిగా ఆమన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. తల్లి కోసం ఫారెన్ వెళ్లే అవకాశం వదులుకున్నప్పుడు కూడా అతనింత బాధపడలేదు. ఈరోజు సుజాత నిష్క్రమణతో జీవితం చాలా నిస్సారంగా, ప్రపంచమంతా శూన్యంగా అనిపించసాగింది. ఆ రోజు అలా వాగ్దానం చేసి ఈరోజు పెళ్లి కూతుర్ని చూడటానికి వెళ్తే సుజాత ఏమనుకుంటుందో అతనికంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది. అలా ఉన్నావేరా? కాఫీ కప్పుతో తిరిగొచ్చిన లలితమ్మగారు కుర్చీలో వెనక్కి జారిగిల పడి కళ్ళ మీద చేతులుంచుకొని నీరసంగా ఉన్న కొడుకును చూసి కంగారుగా అడిగింది. బూటు విప్పిన మనిషి, మేజోళ్ళు కూడా తీయలేదు. అతని వాడిపోయిన ముఖం చూస్తే అంతలిసిపోయి ఓపిక లేనట్టున్నాడు. ఏం లేదమ్మా. ముఖమంతా అలా ఉంటే ఏం లేదంటావే? నుదురు తాకి చూస్తూ అంది. కొద్దిగా బడలికగా ఉంది, అంతకంటే ఏం లేదు. దిష్టి తగిలిందో ఏంటో, కర్మ. ఉండు, వంట మనిషిని కాస్త దిష్టి తీయమని చెప్తాను. ఆవిడ ఆదుర్తగా లోపలికి వెళ్ళిపోయింది. కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్న రాజుకి గుండ్రంగా ఉన్న కప్పులో కాఫీ మీద తెల్లగా పాలిపోయి అదోలా అయిపోయిన సుజాత ముఖం కనిపించటంతో చాలాసేపు తాగటం మర్చిపోయి దానివైపు చూస్తూ కూర్చుండిపోయాడు. పై సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఓ రోజు అతను సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చేసరికి విజయ వచ్చి ఉండటంతో ఇల్లంతా సందడిగా ఉంది. విజయ కుటుంబానికి, రాజు కుటుంబానికి బంధుత్వం కంటే స్నేహం ఎక్కువ. రాజుని భర్తగా పొందాలని ప్రయత్నం చేసి విఫలమైన వాళ్లల్లో విజయ కూడా ఒకటి. పండంటి పాపాయిని ఎత్తుకొచ్చిన విజయ కొడుకుని చూపిస్తూ, బావా, మా అబ్బాయి ఎలా ఉన్నాడు అంది సగర్వంగా. బాగున్నాడు, నీ పోలిక కాదు. అంతా వాళ్ళ నాన్న, అందుకే అందంగా ఉన్నాడు
అన్నాడు పిల్లాడి బుగ్గ గిల్లుతూ. క్షణంసేపు అటూ ఇటూ చూసి ఆ చుట్టుపక్కల ఎక్కడా లలితమ్మగారు లేదని తెలుసుకున్నాక, బావా, నీ వయసెంత అంది. 28. ఏ, ఎందుకు? ఏం లేదు, ఇంకా నీకు ఈ ఘోర బ్రహ్మచర్యం ఎన్నాళ్ళా తెలుసుకుందామని అంది రహస్యంగా. నీ మొహం. రాజు నవ్వేశాడు. పురుషోత్తంగా రమ్మాయిని చూసొచ్చావటగా. చూశాను, నాకు నచ్చలేదు. ఎలా నచ్చుతుంది, పెళ్ళయ్యే రాత మొహాన లేనప్పుడు? విజ్జి, నా మీద అరిస్తే ఏం లాభం? వాళ్ళందరి మీద వెళ్ళారు. వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? అడగకుండా ఉండలేకపోయాడు. అసలు నువ్వు పెళ్లి చేసుకోవటానికి పనికి రావట. నీలో ఏదో లోపం ఉందట. అది నలుగురికి తెలియకుండా కప్పిపుచ్చటానికే ఈ పెళ్లి కూతుళ్ళని చూసి నచ్చటం లేదు అంటున్నావట. ఇదంతా మీ తల్లి కొడుకులు కలిసి ఆడుతున్న నాటకమట. కాకపోతే ఆంధ్రదేశం గొడ్డుపోయిందా? నీకు తగిన ఆడపిల్లే దొరకలేదు. లేకపోతే చంపకి చారడేసి కళ్ళతో చందనపు బొమ్మలా ఉన్న అమ్మాయి నీకెందుకు నచ్చలేదో నాకు ఆశ్చర్యంగానే ఉంది. పోనీ స్థితిగతులు తక్కువ అంటే మీతో సరి సమానంగా తూగగలిగే స్థితి వాళ్ళది. నిశ్చేష్టుడైన రాజు అప్పటికి తేరుకున్నాడు. అతని ముఖం ఎర్రపడింది. విజ్జి, నీకు బుద్ధి లేదు, పని పాట అంతకంటే లేదు. మీ ఆయన కష్టపడి వేలకు వేలు సంపాదిస్తుంటే నువ్విలా గాలివార్తలు మోసుకొని ఇంటింటికి తిరుగుతూ ఉంటావు అన్నాడు పళ్ళ బిగువున మనసులో కలిగిన కోపాన్ని నిగ్రహించుకుంటూ. ఇంతలో లలితమ్మగారు కాఫీ కప్పులతో గదిలోకి రావటంతో సంభాషణ ఆగిపోయింది. విజయ ఆవిడిచ్చిన కాఫీ అందుకుంటూ, ఏమండి, అబ్బాయికి పెళ్లి చేయరా? జాగ్రత్త, బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా మంచిది కాదంటారు అంది. నేనేం చెయ్యను, నువ్వే చెప్పు తల్లి. వాడికి ఏ పిల్ల నచ్చటం లేదు అంది దిగులుగా. ఆ క్షణంలో ఆవిడ ముఖాన్ని, ఆ కళ్ళల్లో బాధని చూస్తే తప్పంతా రాజుదే అని అందరూ ఖచ్చితంగా అనుకుంటారు. మీరు నన్ను చేసుకోనివ్వలేదని దిగులేమో. ఓరగా రాజువైపు చూస్తూ కొంటెగా అంది. రాజు ముఖం తిప్పేసుకున్నాడు. తల్లి ఆదుర్తగా తన వైపు చూడటం అతను గమనించకపోలేదు. ఆహా, ఏం తెలివి! నా జీవితం మొత్తం మీద వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన తెలివైన పనేదైనా ఉంటే అది నిన్ను పెళ్లి చేసుకోకపోవటం ఒక్కటే అన్నాడు. చూశారా చూశారా, ఇంటికొచ్చిన మనిషిని ఎలా అవమానిస్తున్నాడో? విజయ ఫిర్యాదుగా అంది లలితమ్మగారితో. వచ్చిన వాళ్ళు అతిథులమని మర్చిపోయి హద్దు మీరితే ఏం చెయ్యాలో నువ్వే చెప్పమ్మా అన్నాడు రాజు తల్లితో. సంభాషణ సరసం కింద మారటంతో ఆవిడ ముఖం ప్రసన్నమైంది. విజయ వెళ్ళిన మర్నాడు లలితమ్మగారు కొడుకు గదిలోకొచ్చి ఇంకేదో సంబంధం సంగతి చెప్పి వెళ్ళి పిల్లని చూసి రమ్మంది. వద్దమ్మా, నేను వెళ్ళను అన్నాడు. ఎందుకని? నాకిష్టం లేదు. నేనసలు పెళ్ళే చేసుకోను. అదేమిట్రా, ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా ఏంటి? ఆహా, ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను. నువ్వు పెళ్ళి పెళ్ళి అని వేధించావంటే నీకు కంటికి కనిపించకుండా పారిపోతాను అన్నాడు బెదిరిస్తున్న నవ్వుతో. ఆవిడేం సమాధానం చెప్పలేదు. ఏదో పని గుర్తుకొచ్చినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ఆవిడ కళ్ళల్లో తలుక్కున మెరిసిన తృప్తి అతని దృష్టిని దాటిపోలేదు. చదువుతున్న పుస్తకం పక్కన పారేసి ఆలోచనలో పడిపోయాడు. నిజమే, సుజాతని చేసుకోలేనప్పుడు తనకిక పెళ్ళెందుకు? ఇప్పుడు కాకపోయినా తర్వాత సుజాత తనే స్వయంగా ఈ విషయం తెలుసుకుంటుంది. కానీ సుజాత దూరం అవుతోంది అంటేనే మనసంతా ఏదో దిగులు, బాధ, విసుగు ఇంకా ఎన్నిటితోనో నిండిపోతుంది. పుట్టి బుద్ధి తెలిసిన తర్వాత తల్లిని బాధపెట్టే పని ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. ఇక ముందు చెయ్యడు కూడా. ఆవిడ ఇష్టం నెరవేర్చటానికి డాక్టర్ కావాలని కలలు కన్న మనిషి ఇంజనీర్ అయ్యాడు. యూనివర్సిటీ తరపున స్కాలర్షిప్ ఇచ్చి ఫారెన్ పంపుతామంటే వద్దని తిరస్కరించాడు. ఆవిడ ఆదుర్తపడుతుందని, మనశ్శాంతి లేకుండా చేసుకుంటుందని ఎంత ప్రియమైన క్రికెట్ ఆట వదిలేసి బ్యాడ్మింటన్ అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏ పని చేయబోయినా స్వవిషయానికి, ఉత్సాహానికి ముందు తల్లికిష్టం ఉందా లేదా అని గుర్తుకొస్తుంది. ఆవిడిష్టానుసారం నడిచినందుకు అతనెప్పుడు బాధపడలేదు కూడా. పెళ్లి చేసుకుంటే భార్య గొడవలో పడిపోయి ఆవిడ ప్రేమకి దూరమైపోతానేమోనన్న ఆవిడ భయం రాజు గుర్తించకపోలేదు. అందుకే బలవంతంగా ఆవిడ తృప్తి కోసం సంబంధాలు చూడటానికి వెళ్ళినా నచ్చలేదని తిరిగొచ్చేవాడు. ప్రతిసారి పిల్లని చూడటానికి వెళ్ళబోయే ముందు వెళ్ళొస్తానమ్మా అని చెప్పటానికి తల్లి దగ్గరికి వచ్చినప్పుడు క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకునేవి.
ఆవిడ చూపుల్లో లీలగా కనిపిస్తున్న భయం, ప్రియాతి ప్రియమైన వస్తువునేదో దూరం చేసుకుంటున్న ఆవేదన అతన్ని విచితుడిని చేసేవి. ఆ చూపు దారంలా మారి అతని హృదయం చుట్టూ బిగుసుకొని అర్థం కాని బాధతో విలవిలలాడేట్టు చేసేది. ఇంటికి తిరిగొచ్చి రాగానే పిల్ల నచ్చలేదు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆవిడ కళ్ళల్లో కనిపించే సంతృప్తి చూసే వరకు అతనికి మనశ్శాంతి అనిపించేది కాదు. ఒక్క సుజాత విషయంలోనే అతని తల్లిని మర్చిపోయాడు. ఈ మైమరుపు ఎక్కడ ఎలా వచ్చిందో ఎంత ఆలోచించుకున్నా అతనికి అర్థం కావటం లేదు. తల్లి ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా సుజాతతో చనువు పెంచుకున్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు నన్నెందుకు మొదట్లోనే వారించలేదు? పైనుంచి ఆత్మీయత నటించి నన్నెందుకు రెచ్చగొట్టావు? తీక్షణంగా అన్న ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా వాడి శూలాల్లా హృదయాన్ని తూట్లు తూట్లు పొడిచేస్తున్నాయి. ఆత్మీయత తను నటించాడా? సుజాత ఏమనుకుంటుంది? ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని నిర్లక్ష్యంగా నవ్వి వెళ్ళిపోయే అధమాధముడు అనుకుంటుందా? అనుకోకుండా ఎలా ఉంటుంది? పొరపాటంతా పూర్తిగా తనదే. అమాయకంగా తన్ని నమ్మిన సుజాతకి అన్యాయం చేశానేమో, ఆమె హృదయాన్ని గాయపరిచానేమో అన్న వ్యధ అతన్ని కాల్చేస్తుంది. దేవుడా, తల్లిదండ్రులకి ఏకైక సంతానంగా జన్మించటం కంటే ఘోరమైన పాపం ఇంకోటి లేదేమో. అందులో చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకొని అతని అనురాగానికి, అల్పమైన ఆ దాంపత్య జీవితానికి ప్రతిరూపమైన పసిపాపని చూసుకుంటూ అదే జీవనజ్యోతిగా బ్రతికే తన తల్లి లాంటి వ్యక్తుల విషయం చెప్పనవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ ఊపిరితను. ఎన్నోసార్లు రాజు, నీకోసం కాకపోతే నాకీ బ్రతికెందుకురా, ఏనాడో ఏ విషమో తాగి అంతం చేసుకోలేకపోయేదాన్నా అన్న తల్లి మాటలు ఒంటి మీద స్పృహ ఉండగా మర్చిపోతాడా తను? మర్చిపోడు. చిన్నప్పటినుంచి ఏది కావాలన్నా క్షణాల మీద అడిగి తెప్పించి ఇచ్చి తన కోరిక తీర్చే తల్లి సుజాత పట్ల ఆసక్తి కనపరుస్తున్నాడని తెలిసినా సరే ముభావంగా ఎందుకు ఊరుకుంది? ఊరుకోకుండా ఆ ప్రసంగం వచ్చినప్పుడు నాకిష్టం లేదురా, ఆ అమ్మాయికి మంకుపట్టు కొంచెం ఎక్కువలా ఉంది, ఇక నీ ఇష్టం, నువ్వు కావాలని కోరి ఇంటికి తీసుకొస్తే తప్ప నేను ఆహ్వానించలేను. అంత ఖచ్చితంగా, అంత సూటిగా ఆ ఇష్టాన్ని సూచించిన తర్వాత ఇక చేసేదేముంది? అతను ధైర్యం చేయలేకపోయాడు. మొన్న పురుషోత్తం గారమ్మాయిని చూసొచ్చిన తర్వాత ఒక్కసారి సుజాతని ఒంటరిగా కలుసుకొని ఇదంతా వివరంగా చెప్పాలని అతని మనసు ఆరాటపడసాగింది. కానీ అతను ఎంత ప్రయత్నించినా సుజాత కలవలేదు. పరీక్షగా చూస్తే కావాలని తప్పించుకున్నట్లు అర్థమైంది. ఇక చేసేదేం లేక ఊరుకున్నాడు. దాదాపు నెల రోజుల తర్వాత రాజు ఆఫీసు స్నేహితులతో కలిసి రవీంద్ర భారతిలో డ్యాన్స్ ప్రోగ్రాం చూడటానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది. ప్రదర్శన ప్రారంభమైంది. ఎలాగో చీకట్లో తడుముకుంటూ వెళ్ళి కూర్చున్నారు. మధ్యలో ఇంటర్వెల్ అయ్యి కట్టన్ పడి లైట్లు వెలిగినప్పుడు యథాలాపంగా అటూ ఇటూ చూస్తున్న అతను తనకి 2 వరుసల ముందున్న కుర్చీలో కుడివైపుగా సుజాత కూర్చుని ఉండటం చూశాడు. సుజాత పక్కన తెల్లగా పొట్టిగా ఉన్న ఒకతను కూర్చుని ఆపకుండా మాట్లాడుతున్నాడు. సుజాత ఆసక్తిగా వింటుంది. రాజుకెందుకో అక్కడెక్కడా గాలి లేనట్టు, ఊపిరాడనట్టుగా అనిపించింది. మిగతా ప్రోగ్రాం అయ్యే వరకు కూర్చోటానికి అతనికి ఓపిక పట్టాల్సొచ్చింది. ప్రోగ్రాం అయిపోగానే అంతా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. సందడిగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే 1 నిమిషంలో వచ్చేస్తా అని స్నేహితులకి చెప్పి ఎలాగో జనంలోంచి తోసుకొని దగ్గరగా వెళ్ళి సుజా అని పిలిచాడు. ఉలిక్కి పడ్డట్టు తిరిగి చూసిన సుజాత నిర్లక్ష్యంగా నమస్తే అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ వరుస చూస్తే ముఖపరిచయం ఉన్న మనిషిని మాట వరుసకి పలకరించినట్టుంది. రాజుకి కోపంతో దవడలు బిగుసుకున్నాయి. మధ్య అడ్డుగా వచ్చిన పెద్ద గుంపు వల్ల చేసేదేం లేక అక్కడే నిలబడిపోయాడు. అలా ఒకసారి కాదు, వెంట 2-3 సార్లు వరుసగా కనిపించింది. తెల్లగా పొట్టిగా ఉన్నతను నీడలా వెంటే ఉన్నాడు. ఎక్కడో చూసినట్టు అనిపించిన అతను రాజుకి ఇప్పుడు బాగా గుర్తుకొచ్చాడు. తన స్నేహితుడు కమలాకరం చెల్లెలికి సంబంధం చూసి నిశ్చయించే ముందు రాజు, కమలాకరం ఇద్దరూ కలిసి అతన్ని గురించి వాకబు చేసి ప్రవర్తన మంచిది కాదని తెలిసి విరమించుకున్నారు. అతను సుజాతకి ఎలా తటస్థపడ్డాడో ఆ భగవంతుడికే తెలియాలి. అతనితో పరిచయం పెంచుకోవటం మంచిది కాదని సుజాతని హెచ్చరించాలన్న ఆదుర్త అతన్ని ఒక్క క్షణం నిలవనీయటం లేదు. రాత్రిళ్ళు నిద్ర అనేది పోనివ్వటం లేదు. ఓ రోజు కోటి దగ్గర పువ్వులు కొంటూ కనిపించింది. వెంట అతను కూడా ఉన్నాడు.
రాజు కారు ఆపి రోడ్డు క్రాస్ చేసి వచ్చే లోపులో వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. రెండోసారి బట్టల షాపులో కనిపించారు. కానీ వెంట తల్లి ఉండటం వల్ల వెళ్ళలేకపోయాడు. మూడోసారి తాజ్మహల్ హోటల్లో ఐస్ క్రీం తింటూ కనిపించింది. ప్రతిసారి ఇలా కనిపించి అలా మెరిసి మాయమైపోతుంది. సుజాతని తను పెళ్లి చేసుకోలేకపోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఆమె క్షేమాన్ని తనకంటే ఎక్కువ ఎవరు కోరుకుంటారు? ఆ అధికారంతోనే ఎలాగైనా సుజాతని కలుసుకొని మందలించాలని నిశ్చయించుకున్నాడు. చివరికి ఓ రోజు అతను సికింద్రాబాద్ ఆఫీస్ పని మీద వెళ్ళి తిరిగొస్తున్నాడు. అనుకున్న దానికంటే చాలా ఆలస్యం కావటంతో చీకటి పడింది. అలసిపోయి తిరిగొస్తున్న అతనికి ట్యాంకు బండ మీద నుంచి వస్తుండే చల్లటి గాలి శరీరాన్ని తాకి హాయ్ అనిపించటంతో నిదానంగా డ్రైవ్ చేయసాగాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా అతని చూపులు ఓ చోట ఆగిపోయాయి. అతని చూపులు అయస్కాంతంలా తన వైపు లాక్కొని ఆకట్టుకునేది. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎటువైపు తిరిగి ఏ భంగిమలో నిలబడినా, ఎంతమందిలో ఉన్నా ఇట్టే గుర్తుపట్టగలడు. కారాపి సరాసరి దిగి దగ్గరికి వచ్చాడు. పిలిస్తే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందేమోనని భయం. వాళ్ళిద్దరూ అటువైపు తిరిగి నిలబడి నీళ్లల్లోకి చూస్తున్నారు. రాజు వెనకగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు. కెవ్వుమనబోయిన సుజాత వెనక్కి తిరిగి ఆగిపోయి కళ్ళు పెద్ద పెద్దవి చేసుకుని చూడసాగింది. నీతో మాట్లాడాలి, నాతో రా అన్నాడు. నీతో నాకేం మాటలున్నాయి? భుజం మీదున్న చేతిని బలంగా విదిలించి కొట్టింది. పక్కనున్నతను తెల్లబోయి చూస్తున్నాడు. సుజా! రాజు కంఠంలోనే కాదు, కళ్ళల్లో కూడా కోపం తొంగి చూసింది. ఎవరు సుజాత అతను? పక్కనున్నతను అయోమయంగా అడిగాడు. ఎవరో మతి చెడిన మనిషి నిర్లక్ష్యంగా అని అతని వైపు తిరిగింది. రాజు సుజాత భుజం పట్టుకొని తన వైపు గుంజి, ఏది ఆ మాట నా వైపు చూశాను అన్నాడు. సుజాత మాటల కోసం పెనుగులాడుతుంది. కళ్ళు రోషంతో మెరుస్తున్నాయి. నువ్వు నాతో వచ్చి తీరాలి. రెక్క పట్టుకుని గబగబా కారు వైపు లాక్కెళ్ళబోయాడు. రఘు! వెనక్కి చూస్తూ నిస్సహాయంగా పిలిచింది. ఏంటిది? ఇదేం అన్యాయం? రఘు వచ్చి సుజాత చెయ్యి పట్టుకున్నాడు. ఏ మిస్టర్, నేనెవరో నీకు తెలియకపోయినా నీ పుట్టు పూర్వోత్తరాలు నాకు తెలుసు. వదిలి చెయ్యి. రాజు ఒక్క ఊపులో అతని చేతిలోంచి సుజాతని లాగి అతని ఛాతి మీద చేయి ఆనించి వెనక్కి తోశాడు. వెనక్కి పడబోయిన అతనెలాగో నిగ్రహించుకుని ఆగి చూశాడు. అప్పటికే రాజు సుజాతని తీసుకెళ్లి కారులో కూలేయడం, కారు స్టార్ట్ కావడం జరిగింది. సుజా, నీతో మాట్లాడాలి డ్రైవ్ చేస్తూ అన్నాడు. మాట్లాడాల్సిన అవసరం నీకుందేమో, వినాల్సిన అవసరం నాకు లేదు. కారులో కూర్చున్న తర్వాత కూడా రాజు సుజాత చేతిని వదల్లేదు. తనే వదిలించుకొని నిటారుగా కూర్చుంది. అతను మంచివాడు కాదు తెలుసా? చాలా మంచివాడు. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను ప్రాణంలా చూస్తాడు. రాజు చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి. ఆ మాట అంటున్నప్పుడు సుజాతని చూడాలనిపించింది. కానీ రోడ్డు రద్దీగా ఉండటం వల్ల తల తిప్పటానికి వీల్లేకపోయింది. మీ ఇద్దరికీ పరిచయం ఎన్నాళ్ళ నుంచి? ఇదివరకు ముఖ పరిచయం ఉంది, ఇప్పుడు ప్రాణ స్నేహంగా మారింది. అతనికి నువ్వెన్నో దానివో తెలుసా? తెలుసు. తెలిసి అలా కలిసి తిరుగుతున్నావా? అతన్ని మార్చగలననే నమ్మకం నాకుంది. ఎవర్ని? ఆ మృగాన్నా? ట్రాఫిక్లో ఎర్ర లైటు వెలకటంతో కారాపి పూర్తిగా సుజాత వైపు తిరిగాడు. నాకు కాబోయే భర్తని గురించి నువ్వలా మాట్లాడటం మర్యాద కాదు. ఏంటి? రాజు ముఖంలో విషాదం, కోపం రెండూ కలిసొస్తున్నాయి. సుజాత మాట్లాడలేదు. ఆ మాట అంటానికి నీకు సిగ్గులేదు? నువ్వు నన్ను వద్దన్న రోజునే నా సిగ్గు గంగలో కలిపేశాను. రోషంగా వచ్చింది జవాబు. రెడ్ లైట్ పోయి ఎల్లో మార్క్ వచ్చింది. రాజు అది గమనించే స్థితిలో లేడు. తన వెనక 15-20 కారులు వరుసగా నిలబడ్డాయన్న విషయం అతనికి గుర్తులేదు. నిజంగా అతన్ని చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చావా? అన్నయ్యకి అతను నచ్చాడు. నేనడిగేది నీ సంగతి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సుజా! ముందు ఉన్న పొడుగాటి కారు ఎంతకీ కదలకపోవటంతో అన్నీ ఏకకంఠంతో ఒకేసారి అరిచాయి. ట్రాఫిక్ పోలీస్ విజిల్ వేసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. సారీ, నోరు ముయ్యి అన్నంత తీవ్రంగాని రాజు కారు స్టార్ట్ చేశాడు. నేను ఇంటికి వెళ్ళాలి అంది సుజాత. ఇప్పుడు కాదు. రాజు కారు సరాసరి తీసుకొచ్చి ఇద్దరూ ఇదివరకు ఎప్పుడూ కూర్చున్న చోటే ఆపాడు. సుజాత కారులోంచి దిగలేదు. దిగమని అతను కోరలేదు. దట్టంగా శాఖలున్న చెట్టు కింద కావడం వల్ల చిక్కటి నీడలు అలుముకొని చీకటిగా ఉంది. దూరంగా అక్కడక్కడ మనుషులు తిరుగుతున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత
సుజా, నన్ను చంపకు. నిజం చెప్పు. నువ్వు మనస్ఫూర్తిగా అతన్ని చేసుకోవడానికి ఇష్టపడ్డావా అన్నాడు. ఇష్టపడక చేసేదేముంది? ఈసారి అన్నయ్యని కాదనే ధైర్యం నాకు లేదు. మీ అన్నయ్యకి అతని గురించి తెలియకపోవచ్చు. నేనొచ్చి చెప్పనా? అవమానం కోరుకుంటే రా, నాకు అభ్యంతరం లేదు. సుజా, నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. ఇంకో మార్గం లేదు. ఎందుకు? ఇప్పటికే నీతో కలిసి చనువుగా తిరగటం వల్ల నీ ప్రవర్తన మంచిది కాదని అందరూ అనేక రకాలుగా అంటున్నారు. సుజాత కంఠం వణికింది. రాజు ఆప్యాయంగా చేయి చాచి సుజాత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రఘు ఎలాంటివాడైనా కాని ఇది మాత్రం పట్టించుకోడు, అది నాకు తెలుసు. మళ్ళీ అతనెక్కడ మనసు మార్చుకుంటాడోనని అన్నయ్య మమ్మల్నిద్దరినీ కలిసి తిరిగేలా చేస్తున్నాడు. దుఃఖం అణుచుకున్న ఆ మాటలు వింటుండేసరికి అతని హృదయం జాలితో కరిగిపోయింది. కానీ నువ్వు అదంతా సుఖపడలేవు. ఇప్పుడేదో మోజులో చేసుకోవచ్చు, తర్వాత బాధపడతావని నాకు భయంగా ఉంది. నేను కావాలన్న మనిషి నాకు దొరక్కపోయిన తర్వాత ఎవరైనా నాకొకటే. కనీసం రఘు లాంటి వ్యక్తి అయితే అతన్ని మార్చి మంచి మార్గాన పెట్టానన్న తృప్తైనా మిగులుతుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. రాజుకి ఇప్పుడు అర్థమైంది. తన కర్తవ్యం కూడా స్పష్టంగా తెలిసింది. ఇలాంటి సమయంలో ఏమాత్రం సందేహించినా ఒక నిండు జీవితాన్ని శాశ్వతంగా అశాంతి పాలు చేసిన వాడవుతాడు. అందుకే అతను సందేహించలేదు. 2 నిమిషాలు ఆగిన తర్వాత సుజాత భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అది అసంభవం. వెంటనే తడుముకోకుండా వచ్చింది సమాధానం. ఎందుకని? మీ అమ్మ ఇష్టపడరు. ఆవిడ ఇష్టాన్ని కాదనే ధైర్యం నీకు లేదు. రాజు షాక్ తిన్నవాడిలా ఆగిపోయాడు. కొద్దిసేపైన తర్వాత సుజాత తలని మరింత దగ్గరగా లాక్కొని గుండెలకి ఆనించుకుంటూ, నిజమే సుజా, ఒక్క నీ విషయంలో తప్పితే ఆ అమ్మాయి ఇష్టాన్ని కాదనే ధైర్యం నాకు లేదు. నేను పెళ్లి చేసుకుంటాను. రఘు లాంటి మృగాల చేతుల్లో పడకుండా నిన్ను కాపాడే బాధ్యత నాది. అమ్మని నా వైపు తిప్పుకొని ప్రసన్నం చేసుకునే కర్తవ్యం నాది. సరేనా? ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. చెప్పు, నీకిష్టమేనా? అమ్మకిష్టం లేదనే ఇన్నాళ్ళు సందేహించాను. మీ ఇద్దరూ నన్ను సమానంగా ప్రేమిస్తారు. సమానంగా నా ఆప్యాయతని పొందాలని వాంఛిస్తారు. ఆ ప్రయత్నంలో నన్ను రెండుగా చీల్చేస్తారేమోనని నాకు భయం. నేనెప్పుడు మీ అమ్మగారికే ఛాన్స్ వదిలేస్తాను. అతని భుజం మీద తల అంచుకుంటూ అంది. ఇంకో విషయం కూడా మర్చిపోవద్దు. అమ్మ ముందు నువ్వెప్పుడూ నా మీద ప్రేమ కనపరచకూడదు. సరేనా? గుర్తుంటుందా? సుజాత గుర్తుంటుంది అన్నట్టు తలూపింది. అయితే పద, ముందు మీ అన్నయ్యకి ఈ విషయం చెప్దాం అన్నాడు జుట్టు సరిచేస్తూ. వద్దు, అన్నయ్య ఇష్టపడడు. రఘుకి మాటిచ్చాడు. వాళ్ళమ్మా నాన్న కూడా వచ్చి నన్ను చూసెళ్లారు. మరేం చేద్దాం? మీరే చెప్పండి. రాజు ఆలోచనలో పడిపోయాడు. నిజమే, ఇటు మీ అన్నయ్య ఇష్టపడడు, అటు మా అమ్మ ఇష్టపడదు. ఎవరికీ చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. వద్దొద్దు, మొదట మీ అమ్మగారికి చూచాయిగా అయినా తెలియచేయండి. హఠాత్తుగా వింటే ఆ షాక్ భరించలేకపోవచ్చు. అసలే ఆవిడ ఆరోగ్యం మంచిది కాదు కదా అంది. నా మంచి సుజా, అలా చక్కగా బుద్ధిమంతురాల్లా ఇక నుంచి ప్రతి విషయానికి నాతో పాటు నువ్వు కూడా ముందు అమ్మ విషయం ఆలోచించాలి అన్నాడు. తప్పకుండా, అతని హృదయానికి అంటుకుపోతూ అంది. రాజు భర్తగా లభిస్తే ఆ నిశ్చింతతో, ఆ తృప్తితో సుజాత ఏం చెయ్యమన్నా చేసేస్తుంది. అమ్మా, నేను సుజాతని చేసుకుంటాను అన్నాడు రాజు. తల్లి విషాదంగా చూసింది. నీ ఇష్టం, ఎప్పుడో చెప్పానుగా అంది. ప్రతిసారిలా రాజు తల వంచుకుని వెళ్ళిపోలేదు. క్షమించమ్మా, ఇంతవరకు ఏ విషయంలో నిన్ను కాదనలేదు. ఇక ముందు అనను కూడా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. నువ్వంతా బాధపడాల్సిన అవసరం లేదులేరా. అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదుగా. నీకు రెక్కలొచ్చాయి, ఎగిరిపోతున్నావు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ ఇష్టాన్ని సూచించటానికి ఇంతకంటే సూటైన మార్గం ఇంకెక్కడుంటుంది? 3వ రోజు నిజంగా సుజాతని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తాడని ఆవిడ కల్లో కూడా అనుకోలేదు. గుడిలో తాళి కట్టి ఇంటికి తీసుకుని వచ్చాడు. దంపతులుగా వచ్చి నిలబడిన ఇద్దరిని చూసి ఏం మాట్లాడాలో తోచక నిర్ఘాంతపోయింది. అమ్మా, సుజాతని ఏమీ అనుకు. ఈ వివాహంతో వాళ్ళకి దూరమైంది అన్నాడు. ఏ, వాళ్ళెందుకు ఇష్టపడలేదు? ఇంతకంటే మంచి సంబంధం వస్తుందనుకున్నారా వాళ్ళ స్థితికి అంది ఆవిడ.
రాజు ఇబ్బందిగా సుజాత వైపు చూశాడు. సుజాత మౌనంగా వచ్చి అత్తగారి కాళ్ళకి నమస్కారం చేసింది. రాజు, నీ ఇష్టం వచ్చిన పిల్లని చేసుకోమని నేనెప్పుడూ చెప్తూనే ఉన్నాను. కానీ కానీ నువ్విలా దొంగతనంగా పెళ్లి చేసుకుని నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. చివరి మాటల్ని ఉప్పెనలా పొంగిన దుఃఖం ముంచేసింది. రెండు చేతుల్లో ముఖం దాచుకొని బావురుమన్న తల్లి వద్దకెళ్ళి నిలబడిన రాజు సుజాతని అక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోమ్మని కళ్ళతో సంజ్ఞ చేశాడు. రాజు సాయంత్రం పెద్ద పార్టీ ఏర్పాటు చేసి స్నేహితులందరినీ పిలిచి భార్యని పరిచయం చేశాడు. వచ్చిన వాళ్ళందరితో లలితమ్మగారు తనకి ఈ విషయం మాట మాత్రం తెలియదని, లేకపోతే ఘనంగా తనే వైభవంగా పెళ్లి చేసేదాన్నని కళ్ళనీళ్లతో చెప్పింది. ఒకరిద్దరూ, అంతేనమ్మా, ఈ కాలపు పిల్లలు వాళ్ళ స్వార్థం తప్ప కంటికి రెప్పలా పెంచిన తల్లి తండ్రిని చూడరు, ఆలోచించరు అని సానుభూతి తెలియచేశారు. దైన్యంగా కూర్చున్న లలితమ్మగారి ముఖం చూసేసరికి అందరి హృదయాలు జాలితో కరిగిపోయాయి. వచ్చిన వాళ్ళందరి దగ్గర సానుభూతి పుష్కలంగా లభించింది. విజయ మాత్రం ఎవరూ చూడకుండా సుజాతతో రహస్యంగా, నిజంగా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి సుమా, కానీ జాగ్రత్త. పైన బావ నీకు స్వర్గం చూపించి జీవితం అద్భుతం అనిపించేలా చేస్తే కింద అత్తయ్య నరకం చూపించి ఇదేం దౌర్భాగ్యం అనిపించేట్టు చేస్తుంది. ఈ రెంటిని సమన్వయపరుచుకుంటూ ఈ ఇంట్లో కాపురం చేయాలంటే చాలా ఓపిక, పట్టుదల కావాలి అంది. సుజాతకెందుకో మొదటి చూపులోనే విజయ అంటే ఇష్టం ఏర్పడింది. పార్టీ జరుగుతున్నంతసేపు రాజు చిన్నప్పటినుంచి ఎలా పెరిగాడో విజయ నోటి ద్వారా వివరంగా వింది. ప్రేయసి ప్రియులు భార్యాభర్తలయ్యారు. మొదటి రోజు నూరేళ్లు గడపబోయే దాంపత్య జీవితానికి నాంది ప్రస్తావనగా కన్న కలల్ని రూపొందించుకుంటూ ఏకాంతంగా గడపాల్సిన అద్భుతమైన సమయం. తొలి వలపులో మాధుర్యాన్ని చవి చూపించే తీయటి క్షణాలు. కానీ తల్లికి గుండెదడ రావటం వల్ల రాజు కిందే ఉండిపోవలసి వచ్చింది. సుజాత కూడా ఉండపోతే వద్దని వారించి ఆవిడే బయటికి పంపేసింది. ఒంటరిగా గదిలో నిలబడిపోయిన సుజాతకి ఈ ఇల్లు, ఈ నిశ్శబ్దం, ఈ తల్లి కొడుకుల్ని చూస్తుంటే రాజుని పెళ్లి చేసుకోవటం ఎంతవరకు సమంజసం అనిపించసాగింది. దాదాపు 2 అవుతుండగా రాజు చెదిరిపోయిన జుట్టుతో వాడిపోయిన ముఖంతో నీరసంగా పైకొచ్చాడు. కిటికీ దగ్గర బొమ్మల నిలబడి రెప్పవాల్చకుండా శూన్యంలోకి చూస్తున్న సుజాతని చూడగానే అతని మనసు చివుక్కుమంది. సుజా, క్షమాపణ చెప్పుకున్నట్టుగా చూశాడు. పర్వాలేదు, బాగా అలసిపోయినట్టున్నారు. టై నేను విప్పనా? దగ్గరగా వచ్చి టై విప్పి షర్టు గుండీలు ఊడతీసింది. అబ్బా, తలంతా పగల కొడుతున్నట్టుంది. సుజాత ఒళ్ళో తల పెట్టుకొని పడుకొని అన్నాడు. అతని కణతలు నొక్కుతున్న సుజాత కొద్దిసేపు అయిన తర్వాత, మీకు చెమటొస్తుంది, ఫ్యాన్ వెయ్యనా అంది. అప్పటికే నిద్రమత్తులోనే ఊ అన్నాడు. సుజాత లేవపోయింది. రాజు లేవకుండా చేత్తో ఆపుతూ, లేవకు, నాకిలా పడుకుంటే చాలా హాయిగా ఉంది అన్నాడు. సుజాత లేవలేదు. పక్కనున్న పుస్తకం తీసుకుని విసరసాగింది. పగలంతా తిరిగి పార్టీ హడావుడితో అలసిపోయున్న అతను మరుక్షణం నిద్రలోకి జారిపోయాడు. సుజాతకి తన ఒళ్ళో అలా నిద్రపోతున్న అతన్ని చూస్తుంటే భార్యాభర్తలుగా మొదటి రాత్రి అనిపించలేదు. ఎన్నో సంవత్సరాల దాంపత్య జీవితంలో ఇలా అలవాటైపోయినట్టు అది అతి సహజంగా అనుభూతి కలిగింది. అతన్ని అలా చూస్తుంటే విశ్రాంతిగా, నిశ్చింతగా అనిపించింది. రాజుకి దాదాపు గంట పోయిన తర్వాత మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే తన తల సుజాత ఒళ్ళో ఉంది. అలాగే కూర్చున్న సుజాత వెనక్కి వాలి నిద్రపోతుంది. చేతిలో పుస్తకం అలాగే ఉంది. అతని మనసంతా జాలితో, ప్రేమాభిమానాలతో నిండిపోయింది. లేచి సుజాతని ఎత్తి సరిగ్గా పడుకోపెట్టాడు. ఏంటి? గాఢమైన నిద్రలో ఉన్న సుజాత కళ్ళు తెరిచి మత్తుగా నవ్వింది. నిద్రపోతుంటే నువ్వెంత బాగున్నావో తెలుసా? మీకంటేనా? మధురంగా నవ్వి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. మర్నాడు నూతన వధూవరులు లేచేసరికి బాగా బారెడు పొద్దెక్కింది. రాజు కిందకి దిగొచ్చేసరికి వంటింట్లో లలితమ్మగారు చల్లారిపోయిన కాఫీ టిఫిన్ ముందు పెట్టుకుని కూర్చుంది. అమ్మా అంటూ కంగారుగా దగ్గరకొచ్చాడు. తలెత్తి చూసిన ఆవిడ కళ్ళల్లో నీళ్లున్నాయి. అదోలా అయిపోయి దీనంగా ఉన్న ఆ ముఖం చూసేసరికి అతని గుండెల్లో పొడిచినట్టయింది. రోజులు గడిచిన కొద్దీ రాజు పరిస్థితి విచిత్రంగా మారసాగింది. తల్లి దగ్గర కూర్చుంటే పైన సుజాత ఏం చేస్తుందోనని మనసంతా అటే ఉంటుంది. సుజాత దగ్గరున్న ఇద్దరూ కలిసి బయట తిరగడానికి వెళ్ళినా
ఇంట్లో ఒంటరిగా తల్లేం చేస్తుందోనని బాధ మనసంతా వికలం చేసేది. ఫలితంగా పరధ్యాస ఎక్కువైంది. ఈ పరధ్యాసని భార్య, తల్లి ఇద్దరూ అపార్థం చేసుకొని ఆగ్రహపడుతున్నారని అతనికి తెలీదు. తల్లిని భార్యని కలపాలని, ఇద్దరూ తనకి సమానమని రుజువు చేయాలని అతను శతవిధాలా ప్రయత్నించసాగాడు. కానీ ఫలితం ఎప్పుడూ శూన్యంగానే ఉండేది. ఒక్కోసారి సుజాత పక్కన పడుకుని ఉన్నా అతనికి ఎందుకో మెలకువ వచ్చేది. మెల్లగా తన మెడ చుట్టూ చెయ్యి వేసి నిద్రపోతున్న భార్య చేతిని విడిపించుకొని కిందకొచ్చేవాడు. తల్లి నిద్రపోతుంటే చూసి చప్పుడు చేయకుండా మళ్ళీ పైకొచ్చి పడుకునేవాడు. కానీ ఏ భగవద్గీత చదువుకుంటూ కూర్చుంటే లోపలికొచ్చి అంత క్రితం ఎప్పుడూ తను పడుకునే మంచం మీద పడుకునేవాడు. ఏమిట్రా అనేదావిడ. ఏం కాదమ్మా, అప్పుడప్పుడు ఇక్కడ ఈ మంచం మీద పడుకుంటే గాని నాకు తృప్తి అనిపించదు. పసిపిల్లాడిలా నవ్వుతూ అంటున్న కొడుకు వైపు తల్లి తృప్తిగా ప్రేమగా చూసేది. అర్ధరాత్రి వేళ మెలకువ వచ్చిన సుజాత పక్కన భర్త లేకపోవటం చూసి కంగారు పడేది. అత్తగారికి ఒంట్లో బాగాలేదేమో, నేనిలా మొద్దు నిద్రపోయాను, చచా అని సిగ్గుపడుతూ ఆదుద్దగా కిందకి పరిగెత్తుకొచ్చేది. తీరా వచ్చి చూస్తే తల్లి కొడుకులు నిశ్చింతగా నిద్రపోతూ కనిపించేవాళ్ళు. రోషంతో అభిమానంతో పైకి వెళ్ళిపోయిన సుజాతకి మళ్ళీ చాలాసేపటి వరకు నిద్ర పట్టేది కాదు. వాళ్ళిద్దరి మధ్య తనకి తనే ఓ ఆటంకంలా శనిలా అనిపించేది. మర్నాడు ముభావంగా ఉండేది. రాజు ఎలాగో కారణం రాబట్టుకునేవాడు. సుజాతకి కలిగిన కోపాన్ని తీర్చి సముదాయించటానికి ఏ సినిమాకో పార్కుకో తీసుకుపోయేవాడు. భార్య ముఖం వికసించిందన్న ఆనందం ఇంటికొచ్చి తల్లిని చూడగానే ఆవిరిలా అంతమయ్యేది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.